ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? హాయిగా బ్రతుకుతున్నారని దేవుని వాగ్దానాలు ఎల్లవేళలు మనం నడిపిస్తున్నాయి కదా. ఈరోజు ఒక చక్కటి వాగ్దానం విన్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. రక్షింపబడు వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. ఎవరికి ఇష్టం ఉండదండి సువాసన? ఎవ్రీబడి లైక్స్ గుడ్ స్మెల్స్, గుడ్ పర్ఫ్యూమ్స్. చాలామంది మనం చూస్తూ ఉంటున్నాము మంచి విలువైన సువాసన, విలువైన పర్ఫ్యూమ్ వారు కొట్టుకుంటే వారు వెళ్ళిపోయినా కూడా, ఆ గదిలో నుండి వెళ్ళిపోయినా కూడా ఆ సువాసన ఆ గోడల మీద వెదజల్లుతూ ఉంటుంది. వారు వెళ్ళిపోయినా కూడా అది వస్తూ ఉంటుంది. సో దే ఆర్ వెరీ గుడ్ పర్ఫ్యూమ్స్ ఇన్ దిస్ వరల్డ్. ప్రతి ఒక్కరికి ఇష్టమే కదండి మంచి సువాసన. అయితే దేవుని కూడా మంచి సువాసన అంటే ఇష్టం, మనం అంటే చాలా ఇష్టం. అందుకే బైబిల్లో పరమగీతం 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటున్నాము, నీ యొక్క సువాసన, పరిమళ సువాసన సుగంధ ద్రవ్యముల కంటే ఎక్కువగా ఉంటుంది. అంటే దేవుడు మన నుండి మనం వెదజల్లే సువాసన క్రీస్తుదై ఉంటే కనుక ఖచ్చితంగా బాగుంటుంది. శరీర క్రియలు దేవునికి దుర్వాసన. కాబట్టి మనము చెక్ చేసుకుంటూ ఉండాలి. నేను ఏం వెదజల్లుతున్నాను ఈ లోకంలో? అందరితో నేను బాగానే ఉంటున్నాను, కానీ క్రీస్తుతో సహవాసం చేసిన నేను సువాసన వెదజల్లుతున్నాను, దుర్వాసన వెదజల్లుతున్నాను జ్ఞాపకం చేసుకోవాలి. ముఖ్యంగా ఈ లోకంలో అండి త్వరగా మనం అన్నిటికీ బోర్ కొట్టేస్తూ ఉంటాం. మరి కొంతమంది చెప్తా ఉంటారు, ఆ హీరోయిన్ బాగా చూసి చూసి అలవాటు అయిపోయింది, బోర్ కొట్టింది అని చెప్తా ఉంటారు. కానీ పరలోకంలో దేవుని దగ్గర, యేసయ్య దగ్గర సెరాఫులు, కెరూబులు మరి దేవుని సన్నిధిలో ఎట్ల వేళలో ఉంటాయి. నిత్యము 24 గంటలు ఆయనతోనే సహవాసం, ఆయనతోనే ఉంటాయి. మరి ఏంటి స్పెషాలిటీ అంటే, వారికి ఎందుకు బోరు కొట్టదంటే దేవుని దగ్గర ఒక మంచి సువాసన వెదజల్లుతుందంట. గాడ్ స్పెషాలిటీ ఇస్ దట్. అదేంటంటే ఆయన మంచి గుణము. అది సువాసనగా పరలోక రాజ్యం అంతా కూడా వెదజల్లుతూ ఉంటుంది. అలాగే మనము ఈ లోకంలో క్రీస్తు సువాసనగా వెదజల్లుతాం. కాబట్టి మన జీవితంలో కూడా మనము శరీర క్రియలు చేస్తూ ఉంటే మన నుండి ఎమిట్ అయ్యేది దుర్వాసన. దేవుని దృష్టిలో అది దేవునికి ఇష్టం కాదు. దుర్వాసన ఎవరికి ఇష్టం ఉండదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు ఒక పరిమళ సుగంధ ద్రవ్యం వల్లే, నీవు వెదజల్లే సువాసన వల్లే నువ్వు ఉండాలి. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటున్నాము, ప్రతి ఒక్కరికి తెలుసు, పర్ఫ్యూమ్ అంటే తెలుసు. చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు మంచి సువాసన ఒక నెమ్మదిని, ఒక సుఖాన్ని, ఒక హాయిని మనకు కలుగు చేస్తూ ఉంటుంది. అలాగా మనము ఈ లోకంలో, మనమందరం కూడా ఈ భయంకరమైన ఈ లోకంలో, కష్టాలతో చీకట్లో ఉన్న ఈ లోకంలో మనము ఒక మంచి సువాసనగా వెదజల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి రక్షింపబడు వారికి, నశించిపోయే వారికి కూడా మనము క్రీస్తు సువాసనగా వెదజల్లాలని దేవుడు కోరుకుంటున్నాడు. సామెతలు 27:9 తైలము, అత్తరును మన హృదయాన్ని సంతోషపరుస్తుందంట. ఈరోజు మనం దేవుణ్ణి సంతోషపరిచే సువాసన వెదజల్లే జీవితం కలిగి ఉందామా? దేవునితో మనం గడుపుదామా? ఎవరైతే పరలోక రాజ్యంలో ఉన్న దేవునితో సహవాసం ప్రతిరోజు చేస్తారో దేవుని యొక్క సువాసన వారి చర్మము లోపలికి దిగిపోయి ఆత్మలో ప్రవేశిస్తుంది. అదే సువాసన మనము క్రీస్తు యొక్క సువాసన వెదజల్లాలి. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే నాతో కలిసి ప్రార్థన చేద్దాం. హెల్ప్ మీ టు బీ అ ఫ్రేగ్రెన్స్ టు యూ లార్డ్ అని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాము. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, మా మంచి కార్యాలు, ఆత్మ కార్యాలనైనా నీ యందు ప్రభ తండ్రి యేసయ్యా, నీకు ఇష్టలుగా జీవించేవారు నీకు అయ్యా తండ్రి ఒక సువాసనగా ఉంటారు నాయన ప్రభ. మేము శరీర క్రియలు చేస్తూ ఒక దుర్వాసన వెదజల్లే వారుగా మేము ఉన్నామేమో ఈ లోకంలో. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి పేరు ఎంత ముఖ్యమో అయ్యా ప్రభ తండ్రి, మంచి సువాసన కలిగిన జీవితం కూడా మంచి పేరు వంటిదని చెప్తున్నావు నాయన ప్రభ. అట్టి కృపను మాకు దయచేయండి. ఈరోజు నీతో గడిపి నాయన ప్రభ, నీతో సహవాసం చేసి ఈ లోకములో పరిమళ సువాసన ద్రవ్యములుగా, పరిమళ సుగంధ ద్రవ్యములుగా మా అందరినీ చేస్తామని నమ్మొచ్చు. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి, ఎంత అందమైన హీరోయిన్ ఉన్నా కూడా ఆమె దగ్గర దుర్వాసన వస్తే ఎవరు పక్కన కూడా నిలబడడానికి ఇష్టపడ్డారు. కాబట్టి ఈరోజు దేవుడు మనకు చెప్తున్నాడు, మనము మంచి క్రియలు చేస్తూ దేవుని యందు భక్తి కలిగి కనపరుస్తూ, అంతేకాదు దేవునితో సహవాసం చేస్తే మంచి సువాసన వెదజల్లుతాం ఈ లోకంలో. కాబట్టి ఈ వాగ్దానము మీతో మాట్లాడితే వై డోంట్ యూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యూ టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్, స్టే ఫ్రేగ్రెంట్ ఫర్ గాడ్. ప్రైజ్ ద లార్డ్.